హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను మోడర్న్ మహారాణికి అయితే వచ్చానండి. ఈ షాప్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంది. కుక్కట్పల్లిలో బాబాయ్ హోటల్ ఉంటుంది కదా, అపోజిట్ లైన్లో ఉంటుందన్నమాట. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన అడ్రస్ అయితే మీకు కనిపిస్తుంది. నేను రెగ్యులర్ వేర్ కోసమని వచ్చానండి ఈ షాప్కి అయితే. 2 పీస్ సెట్స్ అలా 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా, అవి పర్చేస్ చేద్దామని వచ్చానమాట. రాగానే నాకు ఇలా కాటన్ టాప్స్ కొన్ని చూసానండి. అండ్ 2 పీస్ సెట్స్ అండి ఇవన్నీ. పెయింటింగ్ వేసి ఉందండి, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ప్యూర్ కాటన్ అనమాట. రెగ్యులర్ వేర్కి బాగుంటాయండి ఇలాంటి 2 పీస్ సెట్స్ అయితే. కాలేజ్ వెళ్ళే పిల్లలకి, మనకు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి రెగ్యులర్గా మనం వాడుకోవాలన్నా బాగుంటాయి అనమాట ఇలాంటి సెట్స్. ఇవి కొంచెం వేరే మోడల్ అనమాట. అది వచ్చేసి పెయింటింగ్ కదండి, ఇది వచ్చి మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట. ఇది కొంచెం ఇలా ముందు ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చిందండి. ఇట్లా కలర్స్ కూడా చాలా బాగుండే అనమాట, మంచి కలర్స్ ఉండే. ఇవన్నీ అవే అనమాట కలర్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి పిస్తా గ్రీన్, పింక్, మంచి మంచి కలర్స్ ఉండండి అనమాట. దీంట్లో కొంచెం ప్యాటర్న్ డిఫరెన్స్లో కూడా ఉన్నాయండి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దీంట్లోనే కొంచెం వేరే డిజైన్స్లో కూడా ఉన్నాయి. కాకపోతే ఫ్యాబ్రిక్ బాగుందన్నమాట. నేను కొన్ని పర్చేస్ చేశానండి. నేను పర్చేస్ చేసినవి కూడా వీడియో ఎండింగ్లో చూపిస్తాను, ఏమేమి పర్చేస్ చేశాను. ఇవి కొన్ని రెగ్యులర్ వేర్ చూసాక నేను కొంచెం జస్ట్ పార్టీ వేర్ కావాలని కొన్ని చూశానమాట. నేను 1500 లోపల చూశానండి. డ్రెస్సెస్ అన్నీ ఎక్కువ 1000 to 2000 అలా లోపలైతే చూశాను. ఇవన్నీ 2 పీసెస్ అనమాట, కాటన్ రెగ్యులర్ వేర్ అండి. బాగుండే కలెక్షన్ అయితే. కాకపోతే వెళ్ళిన రోజు క్రౌడ్ కూడా చాలా ఉండే అనమాట, మీకు క్లియర్గా చూపించలేకపోయాను నేనైతే. అక్కడ కొన్ని నేనైతే షూట్ చేశానండి, మీకు యూజ్ అవుతుంది ఇలాంటి కలెక్షన్ అయితే. కాకపోతే చాలా కలెక్షన్ ఉందండి మీకైతే. ఇది నేను చూపించినవే కాకుండా అక్కడ చాలా కలెక్షన్ అయితే ఉంది. జస్ట్ అక్కడ ఎలా ఉన్నాయో మీకు చూస్తే జస్ట్ ఐడియా ఉంటుందని కొన్ని అయితే మీకు చూపించాను అనమాట. నేను షాపింగ్ చేస్తుంటే మీరు కూడా చూస్తారనేసి అయితే. ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ 2 పీస్ సెట్స్ అండి. కొన్ని 3 పీస్ సెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి కొంచెం పార్టీ వేర్ అనమాట. ఇవి కొన్ని చూసాను నేనైతే. ఇవి కొన్ని 25 నుంచి అలా ఉన్నాయండి. 1500, 2000 అలా కొన్ని ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. మెయిన్గా మనకి బడ్జెట్లో కావాలన్నా చూపిస్తున్నారండి వాళ్ళైతే, బాగా చూపిస్తున్నారు స్టాఫ్ అయితే. కొన్ని పార్టీ వేర్ కూడా చాలా బాగుండే అనమాట. 25 నుంచి 35 అలా కొన్ని మనం సంగీత్కి వాటికి ఏమన్నా ప్లాన్ చేసుకోవాలనుకుంటే కూడా బాగున్నాయి అనమాట. బర్త్డే పార్టీస్కి వాటికి అయితే సింపుల్గా నీట్గా ఉన్నాయన్నమాట. ఈ వైట్ చూడండి, సింపుల్గా చాలా డీసెంట్గా అనిపించింది. ఎవరైనా హల్దీ ఈవెంట్స్కి ప్లాన్ చేసుకున్నా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఎల్లోలో కూడా కొంచెం డిఫరెన్స్లోనే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. టిష్యూలో ఉన్నాయండి, ఇట్లా వర్క్లో వచ్చిన్నాయి. చాలా కలెక్షన్ అయితే ఉంది. కొంచెం ఓవరాల్గా చూసేయండి. ఇంకొంచెం వీడియో కూడా షూట్ చేశానండి, బట్ మిస్ అయిపోయింది అయితే. బట్ జస్ట్ కొన్ని అయితే చూసేయండి ఫ్రెండ్స్, ఇలా ఉంది కలెక్షన్ అయితే.
ఈ రెడ్ 2 పీస్ సెట్ అండి. ఇది కూడా బాగుండే అనమాట. క్రేప్ అనమాట, ప్యూర్ క్రేప్. 2400 ఆ రేంజ్లో ఉందన్నమాట. బాగుండే అనమాట. ఇది కూడా రెగ్యులర్గా అయితే చాలా బాగుంటుంది. అలాంటివి అయితే మనం క్యారీ చేస్తే. నేను కూడా ఒకటి క్రేప్లో తీసుకున్నానంటే మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను. చూసారు కదా, చుట్టీలో మనకు చిన్న వర్క్ అయితే వచ్చింది. క్లాత్ చాలా బాగుండే అనమాట. మంచి ఫాలింగ్ ఉండే మెటీరియల్ అయితే. ఇది ప్యూర్ అండి. సెమీలో కూడా ఉన్నాయి, మీకు బడ్జెట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చి ప్యూర్ కాటన్ అండి. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుండే బాగుండే అనమాట. యాప్లిక్ వర్క్ లాగా వచ్చిండే. మెయిన్గా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుండే అనమాట. చూడండి, హెల్లోలో కూడా ఇంకో హెల్లో అనమాట. అలా చాలా హెల్లోస్ ఉన్నాయండి కలర్స్. ఇది వచ్చి 2 పీస్ సెట్ అండి. ఇది వచ్చి పింక్ కలర్, డార్క్ పింక్ అండి. ప్లెయిన్ సెట్ అనమాట. కాకపోతే ఇవి 2 సెట్సే ఉండే అనమాట. నేను ఇంకా పర్చేస్ చేద్దాం అనుకున్నాను అండి. ఉన్న 2 సెట్స్ అయితే నేను పర్చేస్ చేశాను. మీకు వీడియోలో చూపిస్తాను క్లియర్గా అయితే. ఇది 700 అనమాట. చాలా బాగుండే. సింపుల్గా నీట్గా ఉంటుందన్నమాట. మనం కాలేజ్కి వేసుకోవాలన్నా దేనికైనా బాగుంటుందండి. చాలా క్లాత్ అయితే బాగుందన్నమాట. దీంట్లో పింక్ అండ్ గ్రే కలర్ అయితే ఉండుండే. 2 కలర్సే ఉండుండే అనమాట. చూడండి, ఇలాంటి డ్రెస్సెస్ మీదకి మన దగ్గర ఉన్న దుపటాస్ పేరప్ చేసుకోవచ్చండి. డిజిటల్ దుపటాస్ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ అనమాట. ఇది కొంచెం గ్రే అండ్ యాష్ కలర్లో ఉందండి. బాగుండే. ఇది కూడా సేమ్ అనమాట. రెండు సేమ్ క్వాలిటీ. టూ పీసెసే ఉన్నాయి అనమాట. పింక్ అండ్ గ్రే కలర్. ఇవన్నీ 2 పీస్ సెట్స్ అండి. చాలా బాగుంటాయి అనమాట. కలర్స్ కూడా చాలా ఉండే. కాటన్ రెగ్యులర్ వేర్కి బాగుంటాయండి. నేను దీంట్లో కూడా పర్చేస్ చేశానండి. నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు పర్చేస్ చేసినవి అయితే. మంచి మంచి కలర్స్ ఉండే అనమాట. చూసారుగా, చాలా కలెక్షన్ ఉన్నాయండి. ఇవన్నీ కింద చూపించేటివన్నీ అవే అనమాట కలర్స్. చాలా సైజెస్ కూడా ఉన్నాయండి. 3XL వరకు అయితే ఉన్నాయి నేను చూసిన వరకు అయితే. స్మాల్ టు 3XL వరకు అయితే ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. కలెక్షన్ చూడండి, చాలా ఉంది. మనకు పార్టీ వేర్ కలెక్షన్ కూడా ఉందండి. ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్ అనమాట. వెనక చూపించేటివన్నీ అయితే కింద చూడండి. ఇవన్నీ పార్టీ వేర్ అండి. చూడండి, కొన్ని అయితే మనకు టిష్యూలో అయితే చాలా బాగుంటాయి అనమాట. ఇది మంచి ఆరెంజ్ కలర్ అండి. ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా, నాకు బాగా అనిపించి చూపిస్తున్నాను మీకు అయితే. అలా కొంచెం కొంచెం సిమిలర్గా చాలా కలర్స్ అయితే ఉండండి. ఇవన్నీ కలర్స్ అనమాట. ఇప్పుడు నేను చూపించే మోడల్లో కలర్స్ అనమాట. ఇవన్నీ పీచ్ కలర్ ఉంది, లైట్ పర్పుల్, అలా చాలా కలర్స్ అయితే ఉండే అనమాట. చూడండి, ఇక్కడ వేసున్నారు. బాగున్నాయి అనమాట డ్రెస్సెస్. లైట్ సీ గ్రీన్ అండి. పెయింటింగ్ వచ్చేసి ఉందన్నమాట. ఈ డ్రెస్ చాలా బాగుండే అనమాట. నీట్గా ఉంది. చిన్న స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి దాని మీద. చూసారు కదా, మెయిన్గా ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి. రెగ్యులర్గా మనం వాడుకోవడానికి అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. నేను రెగ్యులర్గా కొన్ని తీసుకున్నానండి. ఇవైతే ప్యాంట్స్ అండి. దీంట్లో కూడా గోల్డ్, బ్లాక్, వైట్ కలర్ ప్యాంట్స్ అయితే ఉన్నాయండి. నేను కూడా పర్చేస్ చేశాను. మీకు నేను తీసుకున్నాను క్లియర్గా చూపిస్తాను. చూసారు కదా, ఇవన్నీ ప్యాంట్స్ అనమాట. పార్టీవేర్ కలెక్షన్ కూడా చాలా ఉందండి. చాలా కలెక్షన్ అయితే ఉండే అనమాట. నెక్స్ట్ నేను తీసుకున్న కలెక్షన్ మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే వచ్చేసి. చూసారు కదా, నేను తీసుకున్న కలెక్షన్ చూపిస్తానండి. షాప్ వచ్చి మోడర్న్ మహారాణి అండి. ఇక్కడ అడ్రస్ చూపిస్తున్నాను చూడండి. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదండి. జస్ట్ నేను రెగ్యులర్గా తీసుకోవడానికి వెళ్ళాను. మీకు యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. నాకు కొన్ని కాటన్ సెట్స్ బాగా అనిపించాయండి. నేను పర్చేస్ చేశాను. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ వన్ చూద్దామండి. ఫస్ట్ వన్ అండి, నేను పింక్ కలర్ చూపిస్తున్నాను. ఇది మీకు ఆల్రెడీ అక్కడ చూపించానండి నేను రెగ్యులర్ వేర్ కానీ. డార్క్ పింక్ అనమాట. వీడియోలో వచ్చేసి కొంచెం రెడ్ కలర్ లాగా పడుతుంది, బట్ డార్క్ పింక్ అండి. ఇది అయితే కార్ సెట్లా ఉందన్నమాట. అది టాప్ వచ్చి బాటమ్ సేమ్ కలర్ అనమాట.
చూసారు కదా, కాలర్ నెక్ వచ్చేసి ఉందన్నమాట. నెక్స్ట్ వన్ కార్డ్ సెట్ అండి. ఇది పైన కింద సేమ్ ఉంటుంది, టాప్ అండ్ బాటమ్. అలాంటి టూ కలర్స్ అయితే తీసుకున్నానండి. గ్రీన్ ఒకటి, ఆరెంజ్ ఒకటి అనమాట. ఇవి రెగ్యులర్ వేర్కి బాగుంటాయండి. ఈ క్లాత్ అయితే కొంచెం థిక్గా ఉందండి ఫ్యాబ్రిక్, బట్ వాష్ చేస్తే పలచగా ఉంటుందేమో. ఫ్యాబ్రిక్ అయితే థిక్గా ఉందండి. దీంట్లో కలర్స్ కూడా చాలా ఉండే అండి. మీకు కలర్స్ కూడా చూపించాను కదా నేనైతే వీడియోలో. అయితే చాలా కలర్స్ ఉండేయండి. కలెక్షన్ కూడా చాలా ఉండే నేను వెళ్ళినప్పుడైతే. నేను కొంచెం వెళ్ళి 1 వీక్ అవుతుందండి. ఇలా రెగ్యులర్ వేర్ అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయని చెప్పారనమాట. కలెక్షన్ అయితే నాకు తెలిసి చాలా కలెక్షన్ ఉందండి. ఇలాంటివి అయితే రెగ్యులర్ వేర్ చాలా ఉన్నాయన్నమాట అక్కడ. మీరు ఎవరైనా యూజ్ చేసుకుంటే యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉందండి. ముందు ఫ్రంట్ బటన్స్ ఇచ్చారు. నేను తీసుకున్నప్పుడైతే ఆఫర్ ఉండే అండి. 700 లోపల పడింది అనమాట నాకైతే కాస్ట్. ఇది బాగుండే అనమాట. ఓన్లీ 3 డేసే ఉండే అనమాట. బట్ వాళ్ళు వీకెండ్స్ ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ పెడుతూనే ఉంటారండి. మీకు అప్పటి కలెక్షన్ మీద అయితే ఉంటుంది మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా. నేను తీసుకున్నప్పుడైతే ఉండే అనమాట. నేను షాప్కి వెళ్ళినప్పుడైతే ఇవి నేను 2 సెట్స్ అయితే తీసుకున్నానండి. ఒకటి గ్రీన్, ఒకటి వైట్ కాంబినేషన్లో ఒకటి. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ అండ్ క్రీమ్ కలర్, బ్లూ కొంచెం కాంబినేషన్లో ఉందనమాట. అది కూడా బాగుందనమాట. 2 కలర్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ రెగ్యులర్ వేర్ కని తీసుకున్నానండి. ఇంకా దీనిలో చాలా ప్రింట్స్ ఉంటాయండి. నేను వీడియోలో చూపించాను కదా మీకైతే, చాలా ప్రింట్స్ చూపించాను కదా. నాకైతే ఈ 2 కలర్స్ కొంచెం నాకు బాగా అనిపించాయి. నేనైతే ఇవి తీసుకున్నాను. ఒక సైజ్ ఎక్కువనే తీసుకున్నానండి. అవసరం ఉంటే స్టిచ్ చేయించుకోవచ్చని. సింక్ అవుతుందేమో, కాటన్ కదా అనిపించింది నాకైతే. ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చి క్రేప్ మెటీరియల్ అనమాట. మంచి గ్రే కలర్, చాలా బాగుందండి. డీసెంట్గా ఉంది. నాకు బాగా నచ్చిన డ్రెస్ అనమాట ఇదైతే. చాలా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి అయితే. నాకు వాష్ చేసినా కూడా బాగుంటుందేమో అనిపించింది. హ్యాండ్స్ అయితే లోపల ఇచ్చారండి. స్లీవ్లెస్ కావాలంటే కూడా మనం వేసుకోవచ్చు. హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చారనమాట. కలర్ అయితే చాలా బాగుండే అనమాట. నేను వెళ్ళినప్పుడు 2 కలర్సే ఉండే. డార్క్ నేవీ బ్లూ అండ్ గ్రే కలర్ ఉండే అనమాట. ఈ కలర్ తీసుకున్నాం మేమైతే. కాస్ట్ వచ్చేసి 1399 అండి. 1400 అనుకోండిగా కాస్ట్ అయితే. కానీ చాలా బాగుంది, వర్త్. క్రేప్ అనమాట. ఈ సెమీ క్రేప్ అని చెప్పారండి. ప్యూర్ క్రేప్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువనే ఉంది. మీకు వీడియోలో చూపించాను కదా. ఇది సెమీలో అనమాట. సెమీలో కూడా బాగుందనమాట. మంచిగా మనకి రెగ్యులర్కి అయితే బాగుంటుంది. ప్యాంట్ కూడా బాగా పెద్దగా ఇచ్చారనమాట. బాగుంది. కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళకి కూడా వస్తుందండి ఇదైతే. ఇది బాగా అనిపించింది నాకు. నెక్స్ట్ దాంట్లోనే పింక్ చూపించాను కదా మీకైతే, దాంట్లోనే గ్రే కలర్ అండి ఇదైతే. ఇది కూడా 2 పీస్ అనమాట. ప్లెయిన్ ఇచ్చారు. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి. కాస్ట్ వచ్చి 700 అండి. ఇవి 2 కలర్సే ఉండే అనమాట. 2 కలర్స్ తీసేసుకున్నాను నేనైతే. దీని మీద మనం వర్క్ వేయించుకోవచ్చు, పెయింటింగ్ ఏమైనా చేసుకోవచ్చు అనమాట. మీకు అలా వేసుకోవాలనిపిస్తే, లేకుంటే ప్లెయిన్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ప్లెయిన్గానే వేసుకోవచ్చు, లేకుంటే దుపట్టా పేరప్ చేసైనా వేసుకోవచ్చు అనమాట. మనకు అకేషన్ బట్టి అయితే వేసుకోవచ్చు. ఇది కాలర్ వచ్చేసింది అనమాట. ఇది చూడండి, ముందు కాలర్ వచ్చేసింది. దానివల్ల లుక్ బాగుందనమాట ఆ డ్రెస్ అయితే. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ అండి, ఆనియన్ పింక్ అనమాట. ఇది చాలా బాగుండే. ఇవి 2 పీసెసే ఉండే అనమాట అక్కడ దీంట్లో అయితే. దీని కాస్ట్ వచ్చేసి 999 అండి. చాలా వర్త్ అనిపించింది నాకైతే. వర్క్ అవుతుందన్నమాట స్టిచ్చింగ్ చేయిస్తేనే మనకైతే. ఈ క్లాత్ నేమో మీకు ఐడియా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇది కొంచెం షైనింగ్ క్లాత్లా ఉందన్నమాట. టిష్యూ అయితే కాదనమాట.
మొత్తం వర్క్ అయితే వచ్చిందండి. ఇలా క్రాస్ వర్క్ అయితే వచ్చిందనమాట. సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అండి. చాలా నీట్‌గా ఉంది డ్రెస్ అయితే. అనిపించింది. సింపుల్ పార్టీస్‌కి అయితే చాలా బాగుంటుంది. సంగీత్ ఈవెంట్స్‌కి, మన బర్త్‌డే పార్టీస్‌కి, నైట్ పార్టీస్‌కి అయితే బాగుంటుంది డ్రెస్. లైనింగ్ కూడా ఇక్కడ వరకు ఇచ్చారనమాట. చూసారు కదా! కింద వరకు అయితే ఇచ్చారు లైనింగ్. కింద స్కాలప్ లాగా ఇచ్చారండి. కొంచెం స్కాలప్ డిజైన్ ఇచ్చేసి కింద ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా చాలా బాగుంది. మనకు ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు హ్యాండ్స్ అయితే. ఆల్మోస్ట్ 3/4 కన్నా ఎక్కువనే ఉందండి హ్యాండ్ అయితే. వచ్చేసి ఇలా థ్రెడ్ అయితే ఇచ్చారనమాట. ఇలా ఇది ఇచ్చారనమాట డిజైన్స్. హ్యాండ్ డిజైన్స్ అయితే ఇలా ఉందనమాట. కాలర్ నెక్ ఇచ్చారండి. ముందైతే సీక్వెన్స్ వర్క్ ఇలా ఇచ్చారు. డీసెంట్గా ఉంది డ్రెస్ అయితే. 2 పీస్ సెట్ అండి. 3 కాదు 2నే అనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది ఇలాంటివి. మెయిన్గా పార్టీస్కి చాలా బాగుంటుందండి. ఏమైనా ఈవినింగ్ పార్టీస్కి ఉంటాయి కదా, నైట్ పార్టీస్కి అయితే బాగుంటుంది ఇది. మొత్తం డ్రెస్ అంతా ఓవరాల్గా ఇలా ఉందండి. క్రాస్ వచ్చిందనమాట డిజైన్. స్ట్రైట్ నుంచి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందన్నమాట. ఈ ఫ్లవర్ డిజైన్ అయితే మొత్తం ఇచ్చారు. ఇలా ఫుల్ ఉంది. మొత్తం సీక్వెన్స్ అనమాట, చిన్న చిన్న సీక్వెన్స్. ఇది వచ్చి మనకు టాప్ అండ్ బాటమ్ అనమాట. ఇది ప్లెయిన్ ఇచ్చారండి. ఇది వర్క్ అయితే ఏం రాలేదు, ప్లెయిన్ అనమాట. ఇలా ఉంది డ్రెస్ అంతా ఓవరాల్గా. నెక్స్ట్ డ్రెస్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి నేను రెడ్ కలర్ కొంచెం సెమీ పార్టీ వేర్ అన్నట్టు తీసుకున్నాను అనమాట. కాస్ట్ వచ్చేసి 1400 అనుకోండి. 1399 1400 అండి ఈ డ్రెస్ కాస్ట్ అయితే. ఇది ప్లెయిన్ వచ్చేసి డ్రెస్ కొంచెం నెక్ వరకు మాత్రమే వర్క్ వచ్చిందనమాట, మొత్తం రాలేదు. ఇది వచ్చి దుపట్టా అండి. దుపట్టా కూడా బాగా వచ్చిందండి. చూసారు కదా, చిన్న చిన్న ఇట్లా డిజైన్ లాగా వచ్చిందనమాట. మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చిందండి. బాగుంది దుపట్టా కూడా, నీట్గా ఉంది. టెంపుల్స్కి వేసుకుంటే బాగుంటుందండి ఇలాంటి డ్రెస్సెస్ అయితే. ఇది ప్యూర్ రెడ్ అనమాట. దుపట్టాకి సైడ్ బార్డర్లా కూడా వచ్చిందండి డిజైన్ అంతా. సైడ్ బార్డర్లా డిజైన్ వచ్చేసి మనకి మధ్యలో అయితే ఫ్లవర్స్ ఇచ్చారు. టాప్ అయితే ఇలా ఉందండి. పర్ల్ వర్క్ అయితే ఇచ్చారు. జర్దోసి వర్క్ అండ్ పర్ల్ వర్క్, థ్రెడ్ వర్క్ అనమాట. వర్క్ నీట్గా ఉందండి. నాకైతే వర్త్ అనిపించింది. క్లాత్ కూడా బాగుందండి. సింపుల్గా డీసెంట్గా ఉందన్నమాట డ్రెస్. నాకు బాగా అనిపించింది. ఇలా ఉందన్నమాట మొత్తం ఓవరాల్గా. బాటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చారనమాట. ప్లెయిన్ ఇచ్చి కింద చిన్నగా మనకి ఏంటంటే ఇలా ఇచ్చారు. చూసారు కదా, గోటాపత్రి బార్డర్ ఉంటుంది కదా, అదైతే చిన్నగా ఇచ్చారు. దీనికి లైనింగ్ కూడా ఉందండి. లైనింగ్ కూడా ఇక్కడ వరకు వచ్చిందనమాట, కింది వరకు ఆల్మోస్ట్. మీకు చూపిస్తున్నాను కదా, చిన్న చిన్న వర్క్ అయితే ఇచ్చారు. ఇక్కడ వర్క్ ఇచ్చేసి లైనింగ్ కూడా ఉందన్నమాట. నాకు ఓకే వర్త్ అనిపించిందండి, అందుకే పర్చేస్ చేశాను. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఏ డ్రెస్ బాగుందని నేను తీసుకున్న దానిలో అయితే. 3 పీస్ సెట్ అనమాట ఇదైతే. నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. నెక్స్ట్ వచ్చి వైన్ కలర్ అండి డ్రెస్. ఫ్రంట్ అంతా వర్క్ వచ్చిందండి. జర్దోసి అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది డ్రెస్ అంతా. కొంచెం చిన్నగా థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందండి. డ్రెస్ అంతా చిన్న చిన్న బూటీ వచ్చిందనమాట. అది ప్లెయిన్ వచ్చింది కదా రెడ్ అయితే, ఇది చిన్న చిన్న బూటీ అయితే వచ్చిండే అనమాట. 3/4 అయితే హ్యాండ్స్ ఇచ్చారు. ఇది చాలా బిగ్ సైజ్ అనమాట. బట్ ఇది ఏంటంటే నాకు తక్కువ బడ్జెట్లో కనిపించిందండి, అందుకే తీసుకున్నాను. నేను స్టిచ్ చేసుకుందాము, సైడ్ స్టిచ్ చేసుకుందాం అనుకుని అయితే తీసుకున్నాను. కుట్లు వేసుకుందామని అయితే. ఇక్కడ చూసారు కదా, ఇలా వర్క్ అయితే ఇలా ఇచ్చారు. నీట్గా ఉందన్నమాట. మొత్తం ఇవన్నీ సీక్వెన్స్ అనమాట. ట్యూబ్ వర్క్ ఉంటుంది కదా, అలా ఇచ్చారనమాట. నెక్కి చిన్నగా సింపుల్గా ఇచ్చారు. ఇలా కిందికైతే ఇలా ఇచ్చారనమాట. డ్రెస్ అంతా ఇలా బూటీ ఉండే వరకైతే హెవీగా కనిపించిందండి. 999 అనమాట ఇది డ్రెస్. అందుకే పెద్ద సైజే తీసుకున్నాను అనమాట. అవసరం ఉంటే సైడ్ స్టిచ్ చేయించుకుంటే సరిపోతుందని అయితే నాకు బడ్జెట్లో అనిపించింది డ్రెస్ అయితే, అందుకే పర్చేస్ చేశానండి. మొత్తం బూటీ అయితే వచ్చిందనమాట. దీనికి లైనింగ్ లేదండి, వితౌట్ లైనింగ్ అనమాట ఇదైతే డ్రెస్. కాకపోతే థిక్గానే ఉందన్నమాట క్లాత్. అలా ఏం లేదు, నాకు చూడడానికి హెవీగా అనిపించింది టాప్ అయితే. దీనికి బాటమ్కి వచ్చేసి మనకు టాప్కి ఇచ్చిన క్లాత్ ఉంది కదండి, అదైతే కింద ఇలా ఇచ్చారనమాట. ప్లెయిన్గా లేకుండా చిన్నగా ఇలా ఇచ్చారనమాట. దుపట్టా అయితే సింపుల్గా ఉందన్నమాట. చిన్న గోటాపత్రి లేసి ఇచ్చి షిఫాన్ దుపట్టా అయితే ఇచ్చారనమాట. ఇలా ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు, కావాలంటే దుపట్టా కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు అనమాట. అకేషన్ బట్టి వేసుకోవచ్చు మనమైతే. నాకు 999 అంటే ఓకే అనిపించిందండి, అందుకే పర్చేస్ చేశాను. నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ అయితే ఈ ప్యాంట్స్ తీసుకున్నానండి. ఇవి చెప్పాను కదా, అక్కడ మీకు వీడియోలో చూపించాను నేనైతే.
వైట్ బ్లాక్ 2 కలర్స్ తీసుకున్నానండి. ఇవి వచ్చి కింద మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి. ఒకదానికి స్కాలప్ డిజైన్ వచ్చింది, ఒకదానికైతే రాలేదనమాట. అంటే ఇక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి కొంచెం కొంచెం డిఫరెన్స్లోనే. దీని కాస్ట్ వచ్చి 550 రూపీస్ అండి ఈచ్ వన్ వచ్చేసి. ఇంకా కలర్స్ గోల్డ్ ఉండే అనమాట, గోల్డ్, బ్లాక్ అండ్ వైట్ 3 కలర్స్ అయితే ఉండే అక్కడైతే. చూసారు కదా, ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. నెట్లా ఉంది క్లాత్ అయితే, స్ట్రెచబుల్ అండి. ఒకదానికి స్కాలప్ వచ్చింది, ఒకదానికి రాలేదన్నమాట. ఇలా ఉన్నాయి ప్యాంట్స్ అయితే. కింద మాత్రమే వర్క్ వచ్చిందండి. కింద ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మాత్రమే వర్క్ వచ్చింది. మొత్తం ప్లెయిన్ ఉందన్నమాట. బ్లాక్ వైట్ 2 కలర్స్ అండి. ఇది కింద స్కాలప్ ఇచ్చే వరకు మనకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా చిన్న స్కాలప్ డిజైన్ వచ్చింది. ఇలా బాగుంటుందని తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి ఇదైతే. కొంచెం బిగ్ సైజ్ అయితే తీసుకుంటే పెట్టండి, సింక్ అవుతుందేమో అయితే పెద్ద సైజుకి వెళ్ళిపోయాను నేనైతే. ఇది ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ రెండు అంతే డిఫరెన్స్ అండి. ఇంకా ఇలా ప్లెయిన్లో స్కాలప్లో 2 కలర్స్లో కూడా ఉండే అనమాట. రెండు సేమ్ ఎందుకని ఇలా ఒక్కొక్క మోడల్ అయితే తీసుకున్నాను. ఇవ్వండి నేను షాపింగ్ చేసినవైతే అక్కడ మోడర్న్ మహారాణిలో. ఏ టేస్ట్ బాగుందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇవి తీసుకున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.